ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం గురించి వినబోతున్నాం. ఈ అధ్యాయంలో యేసయ్య పరలోక రాజ్యాన్ని ద్రాక్ష తోట యజమాని ఉదాహరణతో పోల్చి చెప్పారు. అలాగే మొదటివారు చివరగా, చివరవారు మొదటిగా ఉండేలా దేవుని న్యాయాన్ని వివరించారు. చూడండి ఫ్రెండ్స్, ఈ అధ్యాయంలో ఉన్న ఆత్మీయమైన సందేశం ఎంతో అందంగా ఉంటుంది. వినండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 34 వచనములు. ఎలాగంటే, పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది. ఒక ఇంటి యజమాని తన ద్రాక్ష తోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు. రోజుకు 1 దేనారం ఇస్తానని ఒప్పుకొని కొందరు పనివారిని తన ద్రాక్ష తోటలోకి పంపించాడు. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి, మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చెయ్యండి, ఏది న్యాయమో ఆ జీతం మీకిస్తాను అని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు. దాదాపు 12 గంటలకు, తరువాత 3 గంటలకు అతడు బయటికి వెళ్ళి ఆ విధంగా చేశాడు. మళ్ళీ సుమారు 5 గంటలకు అతడు బయటికి వెళ్ళి ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండటం చూసి, మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు అని వారిని అడిగాడు. వారు, ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు అన్నారు. అతడు, అయితే మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి అన్నాడు. సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి, పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకు అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది. అది చూసి ముందుగా పనిలో చేరిన వారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు. కానీ వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు. వారు దాన్ని తీసుకొని, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేశారు, మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పనిచేశాం, కానీ వారికి మాకు జీతం సమానంగా ఇచ్చారేమిటి అని ఆ యజమాని మీద సణుక్కున్నారు. అప్పుడు ఆ యజమాని వారిలో ఒకడితో, మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు, నీకు జీతం 1 దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా, నీ కూలి సొమ్ము తీసుకొని వెళ్ళు, నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వటం నా ఇష్టం. నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా? నేను మంచివాణ్ణి కావటం నీకు కడుపు మంటగా ఉందా అని అన్నాడు. ఆ విధంగా చివరివారు మొదటివారు, మొదటివారు చివరివారు అవుతారు. యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుపోయి దారిలో వారితో ఇలా అన్నాడు, ఇదిగో, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకి మరణశిక్ష విధించి ఆయనను అవమానించడానికి, కొరడా దెబ్బలు కొట్టడానికి, సిలువ వేయడానికి యూదేతరులకు అప్పగిస్తారు. అయితే 3వ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు. అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోయింది. నీకేమి కావాలి అని యేసు ఆమెను అడిగాడు. అందుకామె, నీ రాజ్యంలో ఈ నా 2 కుమారులను ఒకణ్ణి నీ కుడివైపున, మరొకణ్ణి నీ ఎడమవైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు అంది. అందుకు యేసు, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు.
నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా అని వారిని అడగగా వారు తాగగలం అన్నారు. ఆయన, నా గిన్నెలోది మీరు తాగుతారు గాని నా కుడివైపున ఎడమవైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి అని చెప్పాడు. మిగిలిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు. కాబట్టి యేసు వారిని పిలిచి, ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారని, గొప్పవారు వారి మీద అధికారం చెలాయిస్తారని మీకు తెలుసు. కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి. మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికి, అనేక మంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పాడు. వారు యెరికో దాటి వెళ్తుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది. అప్పుడు దారి పక్కనే కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు, ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు అని ఇంకా పెద్దగా కేకలు వేశారు. యేసు ఆగి వారిని పిలిచి, మీకోసం నన్నేమి చేయమంటారు అని అడిగాడు. వారు, ప్రభూ, మాకు చూపు ప్రసాదించు అన్నారు. యేసు వారి మీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు. ఇదే ఫ్రెండ్స్ మత్తయి సువార్త 20వ అధ్యాయం. మనలో ఎవరు పెద్దవారమో కాదు, దేవుని దృష్టిలో వినమ్రతే ముఖ్యం అన్న సందేశం ఇందులో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటివి వినాలంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.